చూడు, ఇదంతా నీ వల్లే, నువ్వు చేసిన పని వల్లే కదా ఈరోజు మాకు మా కంపెనీకి ఈ గతి పట్టింది. తనేమీ కావాలని చేయలేదు కదా అంబిక. తన ప్రమేయం లేకుండా ఎవరో ఇక్కడ హ్యాక్ చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది. అయినా మీరందరూ తననెందుకు టార్గెట్ చేస్తారు? అదంతా కాదు విహారీ, ముందు పోలీసులకి ఫోన్ చేయి. వాళ్ళలా రాళ్లు విసురుతూ గొడవ చేస్తే ఎలా? అక్కర్లేదు అత్తయ్య, నేను వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పాలి. వద్దు విహారీ. లేదమ్మా, వాళ్ళకి కోట్లు ఇన్వెస్ట్ చేసే ట్రస్ట్ని నేనే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ ట్రస్ట్ని నేనే నిలబెట్టుకుంటాను. విహారీ గారు, మీరుండండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. నువ్వుండు లక్ష్మి, నువ్వు నా ఎంప్లాయీవి, వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి. విహారీ గారు, విహారీ గారు ఆగండి. బాబు, మీకు రాళ్ళు విసిరినా మా ఆవేశమే కనపడుతుంది. దాని వెనక మా ఆవేదన మీకు తెలీదు. చూడండి, ఈరోజు నష్టపోయింది మీరు ఒక్కరేనా? నేను నష్టపోయాను, నా ఫ్యామిలీ కూడా నష్టపోయింది. మీకేంటండి, ఇది కాకపోతే ఇంకో బిజినెస్ పెట్టుబడులు పెట్టడానికి మాలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. సార్ చూడండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీరు ఐపీ పెట్టి పారిపోతే ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? ఇలాగ ఎంతమంది దేశాలు విడిచి పారిపోలేదు. అలా నేను ఎన్నటికీ వెళ్ళను. బాబు, నిన్ను నమ్ముకనే మేమంతా రోడ్డు పాలైపోయాం. మీకెవరికీ అన్యాయం జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు న్యాయం ఎలా చేస్తారు బాబు? పడిపోయింది మన స్టాక్ ప్రైసే, ఆవిరైపోయింది మన సంపదే. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను, మళ్ళీ కష్టపడతాను. ఎక్కడైతే దెబ్బతిన్నానో అక్కడే నిలబడతాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మళ్ళీ మీ నమ్మకాన్ని గెలుస్తాను. తరిగిపోయిన మీ పెట్టుబడిని ఇంతకు రెండింతలు చేసి తీరుతాను. దయచేసి మీరందరూ కొంచెం ఓర్పుగా ఎదురు చూడండి. అరే, మీ జీవితాల్లో మార్పు నేను తీసుకొస్తాను. ఏంటి, మళ్ళీ మిమ్మల్ని నమ్మాలా? నమ్మాలి. ఇప్పుడు మీ పెట్టుబడినే కాదు, మీ నమ్మకం కూడా వెచ్చిస్తే నా మేనల్లుడు తిరిగి పుంజుకుంటాడు. ఆ నమ్మకం పోయే కదమ్మా ఇక్కడ దాకా వచ్చింది. ఏంటయ్యా ఇంతలా చెప్తున్నా అర్థం కాదా మీకు? అరే, మా బావ బాగున్నప్పుడు, స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు లాభాలు బాగానే తీసుకున్నారు కదా అందరూ. ఏ చైర్మన్ కూడా ఇలా ఇన్వెస్టర్లకు వచ్చి సమాధానం చెప్పడు. మీరు రాళ్లతో కొట్టినా భరించి మీ ముందుకొచ్చి నిలబడి చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాడు. దయచేసి మీరందరూ ఆగండి. దయచేసి నాకొక్క 4 రోజులు టైం ఇవ్వండి, అన్నీ నేను సెటరేట్ చేస్తాను. అప్పటికి మీకు నమ్మకం లేకపోతే మా యావదాస్తిని అమ్మైనా మీ ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తాను. విహారీ గారు, ఆ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తానుండండి. ఏంటి నువ్వు చేసేది? నిన్ను ఇలా కదే లేపే. నిన్ను అత్తయ్య, నువ్వు మధ్యలోకి రాకు విహారీ. అది కాదక్క, ఎందుకు లక్ష్మిని కొట్టా? తనేం పాపం చేసిందని కొడుతున్నారు వదినా? ఇది చేసిన పాపపు తప్పులు మీ కళ్ళకి కనపడడం లేదా?
మీ అందరి కళ్ళకి పచ్చ కామెర్లు వచ్చినట్టు లక్ష్మీ కామెర్లు వచ్చాయేమో. అది ఏ పని చేసినా మీ కళ్ళకి తప్పులా కనిపించదు. విహారికి ఆ గాయం ఎవరి వల్ల తగిలింది? ఈ లక్ష్మి వలన 100 కోట్లు పోయాయి. దాని వలన స్టాక్ ప్రైస్ తగ్గాయి. ఇన్వెస్టర్లొచ్చి గొడవ చేశారు. వాళ్ళు విహారికి గాయం చేశారు. అంటే ఆ గాయానికి కారణం తనే కదా. విహారి పరిస్థితి ఇలా దిగజారడానికి కారణం కూడా ఇదే కదా. తను కాదు వదినా. అకౌంట్ హ్యాక్ చేసి 100 కోట్లు దొంగతనం చేస్తే లక్ష్మీది ఎలా తప్పవుతుంది? మరిది గారు, ఎవరు ఆ యాక్సెస్ యూజ్ చేసి 100 కోట్లు కొట్టేశారు? ఈ లక్ష్మి యాక్సెస్ యూజ్ చేసే కదా. అంటే దొంగ తనే కదా. అతయ్య, తను కాదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అతయ్య. ఇన్వెస్టిగేషన్ జరిగినా ఇంకేం జరిగినా క్లియర్ గా తెలుస్తోంది ఏంటంటే ఈ లక్ష్మి ఆ 100 కోట్లు